కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశ ప్రధాని ఇంటినే ముట్టడికి ప్రయత్నించారంటే దీని వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ కుట్ర, ఎన్ని రోజుల ప్లాన్ ఇది? నాకు తెలిసినంత వరకు ఇది అంత ఈజీగా జరిగినటువంటిది కాదు. కుట్ర చాలా ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కుట్ర. ఒకవైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రావణ్ ఎవరు యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు చాలానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తర్వాత వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్, చూడండి ఎక్కడికి వెళ్ళినా ప్రకాష్ రాజ్ లింక్ ఉండనే ఉంటుంది. తను ఒక జాతి హిందూ మతాన్ని ద్వేషిస్తూ బతుకుతున్నాడు అన్నమాట. తను ఎలా ఎదిగాడు ఈ రోజు ఇక్కడి నుంచి? ఫుట్పాత్ పైన బెంగళూరులో హోటల్స్ లో ఫుట్పాత్ పైన తిని బతుకుంటున్న స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఎలా వచ్చాడు? సినిమా వల్ల, సినిమా ప్రజలు ఆదరించడం వల్ల. ఒక్క జాతి ఒక్క మతమే చూసిందా సినిమాలు? మొత్తం అందరూ చూశారు కాబట్టి ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఇండియాలో ఒక పేరు మోసిన ఒక ఆర్టిస్ట్ గా బతకగలుగుతున్నావు. లేకపోయింటే నిన్ను కుక్కలు కూడా మతించేవి కదా రోడ్లో వెళుతుంటే. ఈ రోజు ఆ విశ్వాసం, కుక్కకున్న విశ్వాసం కూడా లేకుండా నువ్వు బతుకుతూ నువ్వు రెచ్చగొడుతున్నావంటే జనాల్ని, దేశం పైన, హిందూ మతం పైన కావచ్చు, భారతదేశాన్ని రెచ్చగొడుతున్నావంటే నువ్వు అసలు ఈ మనిషిగా ఎలా పుట్టావని అనిపిస్తుంది ఎన్నోసార్లు. ఎక్కడికి వెళ్ళినా ఏ మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో గాని, మత విద్వేషాలు ప్రేరేపించడంలో గాని ఫస్ట్ ముందు ఉంటున్నారు. ఎందుకని? ఒకవైపు పవన్ కళ్యాణ్ తనేదో తన మతం కోసం, తన ధర్మం కోసం తన పాట పడుతుంటే తన మీద వచ్చి పడతావు. ఇలాంటివన్నీ చూసుకుంటూ వెళితే ఇక్కడ ఒకవైపు ధర్మస్థలం తీసుకుంటే అక్కడ ఉంటుంది ఇతని కుట్ర. ఇతను ఎందుకండి మనం ఇతని సినిమాల్లో ఎందుకు ఆదరించాం, ఎందుకు ఇతని సినిమాల్ని మన వాళ్ళు పెట్టుకొని ఇతన్ని ఈ రోజు ఆ స్థాయికి తీసుకొచ్చారా అని అనిపిస్తుంది. ఈ రోజు ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఆయన ఇప్పటికీ అతనికి సినిమాలు ఇస్తూనే ఉన్నారు. ఎవరో కాదు, మన తెలుగు సినిమాలే ఇస్తున్నారు ఇప్పటికి కూడా. ఇలాంటి వాళ్ళు ఒకవైపు మన దేశం ఏమైపోయినా సరే మనం రాజకీయంగా ఉండాలనుకునే వాళ్ళు ఇంకోవైపు. రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, వీరందరూ కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం మాత్రమే కావాలి. ఈ రోజు దేశం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశంలో ఎన్ని టెర్రరిస్ట్ కుట్రలు, ఎన్ని బాంబ్ బ్లాస్టింగ్లు, ఎంతమంది చనిపోయారు ప్రతిరోజు న్యూస్. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. జరిగే ఒక్కటైనా దానికి ఎదురు దెబ్బ కొట్టి నిలుస్తుంది భారత్. ఈ రోజు ప్రపంచంలో మారుమ్రోగుతుంది భారతదేశం పేరు. కానీ మీలాంటి వారి వల్ల, మీ చీడ పురుగుల వల్ల మన దేశం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి పరిస్థితులు మళ్ళా తెప్పించే విధంగా వీళ్ళందరూ చూస్తున్నారన్నమాట. ఈ రోజు ఎంతో మంది పిల్లలు తెలియక ఇలాంటి వాళ్ళు కాక్రోచ్ అనే ఒక గ్రూప్ ని తయారు చేయించి పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళకి ఏదో ఒక నీట్ పరీక్ష ఏదో అనేసి, అక్కడ నీట్ పరీక్ష అయితే విద్యార్థులు అయితే రాళ్ళెందుకు, కర్రలెందుకు, దాడులెందుకు? మీరు చేస్తున్నది ఉద్యమం అయితే ఉద్యమంలో చేయండి. పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎన్నో రోజులు నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రాన్ని తెప్పించి తర్వాత చనిపోయాడు ఆయన. అది ఉద్యమం అంటే. ఉద్యమం అంటే హింసతో కూడుకున్నది కాదు. ఎందుకంటే ఎదుటి ఉన్నది కూడా మనుషులే. మీరు ఒక్కరే కాదు మనుషులు. పోలీసులు అంటే మనుషులు కాదు, సిపాయిలు అంటే మనుషులు కాదా? వాళ్ళందరూ మనుషులే. వాళ్ళకి ఫ్యామిలీలు ఉండవా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళ మనుషులు కాదా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. వారి మీద హింస రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఒకవైపు జమ్మూ కాశ్మీర్ లో రాళ్ళు దాడి జరిగింది, సేమ్ అదే రాళ్ళు దాడి ఇక్కడ జరిగింది అనమాట. నేను అక్కడి నుంచి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఢిల్లీ ఎక్కడ చూసిన బండలు ఉన్నాయి పగల కొట్టుకోవడానికి. ఢిల్లీలో ఎక్కడి నుంచి వచ్చాయి రాళ్ళు? ఎక్కడి నుంచి తెప్పించారు రాళ్ళు? ఇప్పుడు మళ్ళీ కర్రలు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతి ఒక్కరికి తినడానికి ఫుడ్, రకరకాలుగా ఫుడ్. ఒకవైపు పోలీసులు తిండి లేక రోడ్ల పైన పడి బతుకుతున్నారు. మీకు ఎలా వస్తుంది కావలసిన కాడికి తిండి రకరకాలుగా బర్గర్స్, పిజ్జాలు, సమోసాలు కావలసిన మీరు కోరుకున్నది ఎలా దొరుకుతుంది? ఎంత ముట్ట చెప్పారు దాంట్లో మెయిన్ నాయకులకంతా. దాంట్లో తెలియకో ఒక ముసుగులు ఏదో చేస్తారు. ఇది పరీక్షల కోసం మనం, ఇంకో దాని కోసం మనం రాబట్టి రోడ్లపైకి తెప్పించి ఈ రోజు వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టేశారనమాట. ఏది రాహుల్ గాంధీ, ఏది ప్రియాంక గాంధీ, ఏది మల్లికార్జున ఖర్గే? అడుగుడు పార్టీ పెట్టినోడు ఎక్కడ? ఇంకొకడు ఎక్కడ? ప్రకాష్ రాజ్ ఎక్కడ? ఆ రోజు వచ్చి జనాలు రెచ్చగొట్టేసి కప్పు పట్టించేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అందరూ ఉండాలి కదా. ఒకరు కూడా లేదు. ఈ రోజు ఎక్కడికి పోయినారు? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళ ఇళ్లలో హ్యాపీగా టీవీలో చూసుకుంటూ ఏం జరుగుతుందని హ్యాపీగా ఉన్నారు. రోడ్ల పైన ఎండలో తిండి లేక, నీళ్లు లేక కన్ను అగసాట్లు పడుతున్నది కొంతమందికి కావాల్సిన కాటికి ఫుడ్ డెలివరీ అవుతూ ఉంది. వీళ్ళు చేసిన పనికి పాపం పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్ల పైన పడిగాపులు కాస్తూ పడి ఉన్నారు వీళ్ళ కోసం, తిండి నీళ్లు లేక. వాళ్ళు
ఒక దేశ ప్రధాని ఇంటిని ముట్టడి చేయడం అంటే ఒక దేశానికి, మన దేశానికి ఎలాంటి నష్టం జరుగుతుందో తెలుసా? దానికి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో తెలుసా? ఈ రోజు ప్రపంచంలోనే 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వెళుతూ ఉంది. ఈ రోజు నంబర్ 1 స్థానానికి కూడా వెళ్ళొచ్చు రేపు ఫ్యూచర్ లో మన ఇండియా అనేది. అక్కడి నుంచి కిందకు దొబ్బేయాలని చూస్తున్నారు ఇలాంటి చెత్త రాజకీయ నాయకులు. వీళ్ళకి కావలసింది దేశ బాగులు కాదు. ఒకవైపు సుల్తాన్లు మన దేశాన్ని నాశనం చేసి ఉన్న బంగారంతా కొల్లగొట్టుకుపోయి మనల్ని మట్టిపాలు చేశారు. తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఉన్నది ఊడ్చికెళ్ళిపోయారు. చేసినటువంటి కుట్రలకు వాళ్ళు చేసినటువంటి కొన్ని ఎన్నో దీనికి బలైపోయి ఎప్పటికో ఇన్ని రోజులకి మళ్ళీ కోలుకొని ఈ స్థాయికి అయితే నిలిచిందనమాట. దాన్ని మళ్ళీ పాడు చేసేయాలని చూస్తున్నారు కొంతమంది రాజకీయ ముసుగులో ఉన్న నాయకులు కావచ్చు, కొంతమంది డబ్బు ఆశపడుతున్నటువంటి ఎంతో మంది యువత కావచ్చు. డబ్బుకు ఆశపడి డబ్బు తీసుకుంటున్న నాయకులే అనాలి, వాళ్ళని యువత అనకూడదు. యువతను బలి చేస్తున్నారు వాళ్ళ నాయకులు డబ్బు కోసం అనేసి రెచ్చగొట్టి వాళ్ళని ఉద్యమం పేరుతో ఏదో ఒకటి చెప్పి 4 డైలాగులు చెప్పు, 4 మాటలు చెప్పు, ఏదో ఒకటి చేసి రోడ్లపైకి తెప్పించి నాశనం చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఏదైనా అక్కడ ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్ట్ లో ఎవరు? అమాయకులే ఉంటారు. నాయకుడు అనేవాడు ఎవ్వడం ఉండడు. దాంట్లో ఎక్కువ మంది అమాయకులు, అభం శుభం తెలియని అమాయకులే ఉంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇండ్లలో గమనించుకోవాలి, మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి పార్టీలకు, చెత్త పనులకు సపోర్ట్ చేస్తున్నారా, చేస్తుంటే వాళ్ళని ఎలా కట్టడి చేయాలి అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం వచ్చింది. మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కుట్రలకు బలైపోయి మన దేశాన్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం అనిపిస్తుంది ఈ రోజు. ఇంకోటి ఏమంటే లండన్ నుంచి ఈ కుట్ర జరుగుతుంది అనేసి చాలా మంది అయితే చెప్తున్నారు. లండన్ లో పాకిస్తాన్ కార్యాలయం ఉందంట, అక్కడి నుంచి జరుగుతుందంట. ఇక్కడ గలాట్లు జరుగుతుంటే మీరెందుకు సంబరాలు చేసుకుంటున్నారు, మీరెందుకు హ్యాపీగా ఉన్నారు, మీరెందుకు ఇండియా గురించి ఫోకస్ చేస్తూ హ్యాపీగా ఇచ్చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు? ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఎంతో మంది భారతదేశం పైన ఓర్వలేని తనంతో భారతదేశ నాశనాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో పాకిస్తాన్ ఇండియాని విడగొట్టి నాశనం చేయాలని చూస్తున్నటువంటి దేశం కూడా పాకిస్తాన్. ఈ రోజు ఎందుకు పనికి రాకపోయినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయలేక మన ఇండియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది. ఇలాంటి కుట్రలకు బలైపోకుండా ఉండాలంటే మన ఇండియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, వారిని వారే కాపాడుకోవాలి. ప్రతి దానికి తెలుసో తెలియక ప్రతి దానికి మనం పోతే చూడండి, విద్యార్థుల కోసమో, నీట్ కోసమో, ఇంకొక దాని కోసమో, పరీక్షల మోసం ఇది జరిగిందని పోతే ఎక్కడికి వెళ్ళింది ఇది? ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంది ఇది. ఈ రోజు దాని గురించి ఎంక్వైరీలు చేస్తుంటే ఇది ఎక్కడికెక్కడికో లింక్స్ ఉన్నాయంట. లండన్ కు ఉందంట, యూకే, లండన్ కు ఉంది, ఒకవైపు పాకిస్తాన్ కి లింక్ ఉంది. ఎక్కడి నుంచి ఎలా జరుగుతుంది ఇది? ఎప్పటి నుంచి చేశారు కుట్ర? ఇంకోవైపు విద్యార్థులు మొత్తం ఇక్కడ వచ్చి వాళ్ళు ధర్నా చేస్తుంటే ప్రధాని ఇంటికి వెళ్ళడానికి విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ విద్యార్థులేనా? ఎవరిని రప్పించారు? ఎక్కడి నుంచి రప్పించారు? అందరినీ రప్పించి కుట్ర చేసి ముందుగానే ప్లాన్ చేసి సంబరపడుతున్నారు ఈ రోజు. కానీ దీనికి కారణం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని నమ్మడం. మనం విద్యార్థులు కావచ్చు, జనం ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది ఫస్ట్ మానుకోవాలి. మొదట విద్యార్థులు కూడా, ఎందుకంటే ఉడుకు రక్తం, ప్రతి ఒక్కటి ఏదో చేసేయాలనేది ఉంటుంది. కానీ ఆలోచన చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆలోచించాలి, ఏం జరుగుతుంది, ఇది నిజమా అబద్ధమా అనేది ఫస్ట్ ఆలోచించాలన్నమాట. ఎందుకంటే ముసుగు వేసుకొని ఉంటారు. ముసుగు తీస్తేనే తెలుస్తుంది వాడు అసలు రూపం అనేది. వాడు ముసుగు లోపల నుంచి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మన దగ్గర దాడులు చేయిస్తాడు, మనల్ని సర్వనాశనం చేస్తాడు. ఆఖరికి మన ఇండియాని టార్గెట్ చేస్తారు మన ద్వారానే. ఇది వాళ్ళ ప్లాన్. ఇది చాలా హుషారుగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు మన ఇండియన్స్ అనేవారు మన దేశాన్ని కాపాడుకోవాలంటే కరెక్ట్ సరైన మనిషిగా ఉండాలి, సరిగ్గా ఆలోచించాలి. ఎవరో చేసే కుట్రలకు మనం బలైపోయేలాగా మనం ఆలోచించకూడదు. ప్రతి దానికి రెచ్చగొట్టేవాడు ఉన్నాడు కదా అని రెచ్చిపోతే ప్రతి ఒక్క దానికి ఆఖరికి బలైపోయేది ప్రజలే, మనమే. ఎవరైతే పోతామో నమ్మి మనమే బలైపోతాం. దీన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే మన దేశమే కాదు, మనం కూడా బలైపోయినట్టే.
మనం చూసే ఉంటాం బ్రిటిష్ వాడికి, అప్పట్లో బ్రిటిష్ వాడికి మన ఇండియా వాడు సపోర్ట్ చేయడం వల్లనే మన ఇండియానే బలైపోయింది. ఇండియాతో పాటు మన ఇండియన్ ప్రతి ఒక్కరు ఎవడైతే సపోర్ట్ చేశాడో వాడిని ఇక్కడ తొక్కేశాడు అనమాట. ఆఖరికి జరగబోయేది ఇది. మనం లూజ్ ఇచ్చామా? ఈ రోజు మన స్వార్థం కోసం, మనకు డబ్బు కోసమో, మనం ఇంకేదైనా వస్తుందనో, పలుకుబడి కోసం ఇంకేదైనా చేయబోతే ఈ రోజు రేపు జరగబోయేది మనల్ని తొక్కేయడమే తప్ప వేరే ఏమీ ఉండదు. మనం ప్రతి ఒక్కరు మేలుకోవాలి. మేలుకోకపోతే సర్వనాశనం అయిపోతాం. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.